ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మనం 3 వీలర్ వెహికల్లో అప్పి ఆటో గురించి, అలాగే తేజ ఆటో గురించి, అలాగే మహేంద్ర అల్పా గురించి అండ్ బజాజ్ ఆటో గురించి మీకు కస్టమర్లకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి వీడియో చేస్తానని చెప్పేసి మీకు తెలుసు అనమాట, రిపేర్స్ గురించి. అయితే ఈరోజు వచ్చేసిందంటే మనం మీకు ఆల్రెడీ చెప్పాను, మనం యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు మన కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ యొక్క వెహికల్ గురించి ఏమన్నా రిపేర్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ డౌట్ అనేది కామెంట్ రూపంలో చెప్తారు. అయితే నేనేం చెప్పానంటే, వాళ్ళ కామెంట్ అనేది చిన్నదైతే దానికి ఆన్సర్ కూడా చిన్నది ఉంటుంది కాబట్టి సింపుల్గా ఆన్సర్ అనేది నేను రిప్లై అనేది ఇస్తాను. అదే ఒకవేళ కామెంట్ అనేది పెద్దదైతే వీడియో రూపంలో నేను వీడియో అనేది చేసి పెడతాను అని చెప్పేసి చెప్పాను కదా. ఈ రోజు వచ్చేసి సమయం వచ్చింది. ఈ రోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని డౌట్స్ వాళ్ళ కామెంట్ల మీద నేను వీడియో అనేది చేస్తున్నాను. ఇందులో మీకు మీరు పెట్టిన కామెంట్ ఏమైనా వస్తే వ్యూవర్స్ చూసి మీరు దాని గురించి తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ అడుగుతున్నారు. ఇతను ఏమైనా అడుగుతున్నట్టే, హాయ్ గురు, మెగా BS6 రన్నింగ్లో స్లోగా వెళ్తే స్మోక్ రావడం లేదు, స్పీడ్గా వెళ్తే స్మోక్ వస్తుంది, బండి నిలిపి ఎక్స్టెండర్ ఎంత ఇచ్చినా స్మోక్ రావడం లేదు, ప్రాబ్లం చెప్పు గురు అని చెప్పేసి అడిగారు. ఈ బజాజ్ వెహికల్ వచ్చేసి BS6 ఈ వెహికల్కి వచ్చేసి స్లోగా వెళ్తే స్మోక్ అనేది రావట్లేదంట, స్పీడ్గా వెళ్తే స్మోక్ అనేది వస్తుందంట. ఇక్కడ అంటే బండి ఆఫ్ చేసి ఎక్స్టెండర్ అనేది ఇస్తే గట్టిగా స్మోక్ అనేది రావట్లేదంట. అంటే మనం ఒకటి చూసుకోండి, స్మోక్ వచ్చినప్పుడు బండి నిలిపి ఎక్స్టెండర్ ఇచ్చినప్పుడు, రన్నింగ్లో పోయేటప్పుడు వేరు, ఎక్స్టెండర్ ఆఫ్ చేసి ఇచ్చినప్పుడు వేరు. స్మోక్ అనేది నిలిపి ఆఫ్ చేసి మనం ఎక్స్టెండర్ ఇస్తే రావట్లేదంటే స్మోక్ 90% ఎందుకు వస్తుందంటే, మీరు నేను చెప్పిన విధంగా ఒక 3 చెప్తాను మీకు టిప్స్ అనేవి, అవి ఫాలో అవ్వండి, మీకు కంపల్సరీగా స్మోక్ అనేది పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంజన్ చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటంటే, మీరు సైలెన్సర్ కొండ ఉంటుంది కదా మధ్యలో కొండ, ఆ కొండని పీకిచ్చి దాంట్లో ఏమైనా జాలి అనేది ఏమైనా స్మోక్ బాగా కార్బన్ అనేది బట్టి ఒకవేళ బోడకపోతే మాత్రం బండి రన్నింగ్లో ఎక్స్టెండర్ మనం ఇస్తాం కాబట్టి గట్టిగా వైబ్రేషన్ అయ్యి ఆ స్మోక్ అనేది వచ్చింది అనమాట. మనోడు చెప్తున్నారు, ఇంకోటి అర్థమైంది కదా మీకు, ఆపి నిలిపి ఎక్స్టెండర్ ఇస్తే రావట్లేదని చెప్పి చెప్తున్నారు కదా. అలా సైలెన్సర్ మధ్యలో కానీ కార్బన్ అనేది చేరితే మాత్రం ఆఫ్ చేసి ఎక్స్టెండర్ ఇస్తే రాదు, 90% రాదు, ఏదో ఒకదానికి వచ్చింది. కాబట్టి మీరు చేయాల్సిన పని వచ్చేసి సైలెన్సర్ మధ్యలో ఉండే కొండని క్లీన్ చేయండి, పీకిచ్చి వాటర్ సర్వీసింగ్ చేయొద్దు, ఓన్లీ ఎయిర్ మాత్రం కొట్టించండి, 90% సక్సెస్ అయింది. ఇది చేసినా కూడా స్మోక్ అనేది వస్తే మాత్రం మీరు పంపు నాదులు ఒకసారి క్లీన్ చేయించండి. ఇంజిన్ ఆయిల్ అనేది బాగా బ్లాక్ అయినా కానీ స్మోక్ అనేది వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, పంపు నాదుల్లో ఏమన్నా డస్ట్ లాంటిది ఏమైనా బట్టి ఏమన్నా లైట్గా బోర్సపోయినట్టయితే స్మోక్ అనేది వచ్చింది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే, మనం స్మోక్ వచ్చినప్పుడు ఈ రెండింటిలో ఇంజిన్ ఆయిల్ ఒకటి బాగా చక్కగా అయినా కానీ చూసుకోవాలి. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం మారకుండా నెలకోసారి 50 రోజులకి 60 రోజులకి మారుస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, పోసి ఇంజిన్ ఆయిల్ కూడా గ్రేడ్కు అతిగమించి గ్రేడ్ అనేది పోస్తారు. ఈ మధ్యన అసలు చాలా మంది కూడా చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ మీద ఎక్కువ వీడియో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం. ఇతని పేరు వచ్చేసి మంగ శ్రీశైలం అడుగుతున్నారు. ఇతను ఏమడుగుతుందంటే, ఫుల్ ఇంజన్ చేయించా, పంపు నాదులు కొత్తవి వేయించాను, సరిగా బీడింగ్ రావట్లేదు, మెకానిక్స్ అడిగితే నాజల్ ప్రాబ్లం అంటున్నాడు, చెప్పని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ అప్పి ఆటో బీడింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ఆల్రెడీ మీరు మన వీడియోలు అనేవి డైలీ ఫాలో అయితే మాత్రం మీకు తెలిసిపోయింది అనమాట. ఏంటంటే అప్పి ఆటో బీడింగ్ కరెక్ట్గా రావాలంటే బోరు మొత్తం చేపిస్తే సరిపోదు. ఏంటంటే ఫస్ట్ దానికి ఉండే చిలకలు అనేవి కరెక్ట్గా ఉన్నాయో అని చెప్పి చెక్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే చిలకలు అనేవి బోరు చేపించినప్పుడు చాలామందిని మాస్తారు. మాసినప్పుడు ఏంటంటే ఆ మార్చిన చిలకలు ఏవైతే ఉంటాయో అవి గ్రూస్ కంపెనీ వేయకుండా అదర్ వేరే మామూలు కంపెనీ వేస్తే మాత్రం మీరు బీడింగ్ ఎంత చెప్పినా కానీ మీరు అనుకున్నంత రేంజ్లో అయితే రాదు. మెయిన్ చిలకల బీడింగ్ మంచిగా ఉండాలంటే చిలకలు మంచిగా ఉండాలి, తర్వాత పంపు నాది మంచిగా ఉండాలి, తర్వాత పెట్టే టైమింగ్ అనేది మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం పెట్టే బీడింగ్ అనేది 90% ముందరే ఆలోచించుకొని 60 కావాలా, 70 కావాలా, 80 కావాలా, 90 కావాలా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చిన బీడింగు ఈ అప్పి ఆటోకి పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు బీడింగ్ సరిగ్గా రావట్లేదు అంటున్నారు కాబట్టి ఫస్ట్ చిలకలు ఒకసారి చెక్ చేయించండి. చిలకలు ఏమైనా అరిగినాయా లేదా అని చెప్పి చెక్ చేయించండి. చిలకలు అరిగితే మాత్రం కంపల్సరిగా మీరు షోరూమ్ చిలకలు వేయించుకోండి, నెంబర్ 1 బీడింగ్ పడుద్ది. తర్వాత వచ్చేసి మన మెకానిక్ పంపునాలు ప్రాబ్లం ఉంటున్నారు కాబట్టి మీరు ఒకసారి పంపునాలు కూడా పీకిచ్చి మంచి అనుభవం ఉన్న పంపునాలు చేసే డీజిల్ వర్క్ దగ్గరికి వెళ్ళి రెండింటిలో కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా క్లీన్ చేయించి కొత్త పార్ట్స్ ఒకవేళ పాత ఏమైనా అరిగితే బోర్ చేయించినప్పుడు 90% కొత్త పార్ట్స్ చేస్తారు. కొన్ని ఏంటంటే కొత్త వేసినా కానీ ఏదో ఒకటి రిమార్క్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి మీరు అది రెండు కూడా ఒకసారి ఎక్స్చేంజ్లో మార్పించి కొత్త వేయించి మళ్ళీ వచ్చి డీజిల్ ప్లేట్ కూడా కొత్త వేయించుకొని డీజిల్ ట్యాంక్ అనేది క్లీన్ చేయించుకోండి. పర్ఫెక్ట్గా మీరు అనుకున్న బీడింగ్ వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పల్లపు నరసింహ. ఇతను ఏమడుగుతున్నారంటే, హాయ్ అన్న, క్లచ్ వైర్ జామ్ అయితే బండి ఉరకదా, మైలేజ్ కూడా తగ్గిద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. క్లచ్ వైర్ జామ్ అయినప్పుడు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం క్లచ్ వదిలినప్పుడు బండి ఇలా
మూమెంట్ అనేది రాదనమాట. దీనివల్ల మైలేజ్ రాదా అని చెప్పి మైలేజ్కి క్లచ్ వైర్కి సంబంధం ఉండదు. కాకుండా ఏంటంటే మనం బండి పోయే రన్నింగ్ ఏది ఉంటే కొద్దిగా తేడా వచ్చింది. ఎందుకంటే మనం క్లచ్ వదిలినాక అది జామ్ అయినప్పుడు మనం వదిలినా కానీ అది ఇక్కడ బయట మొత్తం వదిలినా కానీ అది ఏం చేసిందంటే లోపల కొద్దిగా పట్టుకొని ఉంటుంది. దానివల్ల ఏంటంటే బండి కొద్దిగా అరిసిద్ది అనమాట బండి. కాబట్టి మనకి స్పీడ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అరవడం వల్ల. క్లచ్ పెట్టి కొద్దిగా లాస్ట్లో ఏడో స్లిప్ అయిపోతాయి. అంతేగాని దానికి క్లచ్ హార్డ్కి క్లచ్ వైర్ జామ్ కావడానికి మైలేజ్కి సంబంధం అనేది లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఎప్పుడైనా కానీ మీ క్లచ్ వైర్ అనేది జామ్ అయితే కంపల్సరీగా 90% కొత్త అవుట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవి కిరణ్ అడుగుతున్నారు. ఇది అడుగుతున్నారంటే అప్పి BS3 కాస్ట్ ఎంత అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రజెంట్ 2026లో వచ్చేసి అప్పి ఇంజన్ కాస్ట్ వచ్చేసి BS3 ఇంజన్ వచ్చేసి ఒరిజినల్ ఇంజను. ఇందులో ఏంటంటే మీరు ఇంజన్లు తీసుకునేటప్పుడు గత వీడియోలో చెప్పాను ఇంజన్లలో కూడా రకాలు ఉంటాయని చెప్పేసి. నేను చెప్పేది వచ్చేసి అప్పి ఒరిజినల్ ఇంజను. ఈ ఇంజన్ వచ్చేసి కాస్ట్ BS3 ఇంజన్ వచ్చేసి ప్రజెంట్ 48,500 ఇంజన్ ఒరిజినల్ ఇంజన్ అనమాట. మనం గతంలో కూడా మీరు వీడియోలో చూశారు. మనం ఏ ఇంజన్ తెప్పించినా కానీ 90% పార్ట్స్ అనేవి ఒరిజినల్ తెప్పించే మాత్రమే అవసరం. ఎందుకంటే మామూలు తీసుకొచ్చేసి ఏమైందంటే పైసలతో పని. కాబట్టి కస్టమర్లు మన దగ్గరికి మెయిన్ ఏంటంటే ఎక్కడెక్కడ వస్తారు అన్నమాట. మీరు గతంలో కూడా చూశారు, విశాఖపట్నం నుండి కూడా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వాళ్ళకి మామూలు అలాంటి ఇంజన్లు తీసుకొచ్చి వాళ్ళకి వేస్తే ఏమైందంటే ఎక్కడ నుండి తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. స్టార్ట్ అయినప్పుడు తీసుకుపోయినాక ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తాయి అనమాట, ప్రాబ్లం అనేవి. కాబట్టి మన దగ్గర ఏదైనా కానీ 90% ఒరిజినల్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంజన్ రేట్ వచ్చేసి మీకు చెప్పిన కదా BS3 ఇంజన్ వచ్చేసి 48,500 రూపాయలు. ఇది ఒరిజినల్ రేటు. ఇందులో తగ్గుడు గిగుడు ఏముండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కాజా షరీఫ్ అడుగుతున్నారు. ఎదురు అడుగుతున్నారంటే అన్న నా బండి BS3 ఆటో పుష్ రాడ్ పైన రబ్బరు పోయింది, రబ్బరు మార్పించిన అయినా లీక్ అవుతుంది, సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. పుష్ రాడ్ అంటే వచ్చేసి ఏంటంటే అప్పి ఆటోకి హెడ్ రబ్బర్ దగ్గర పైప్ అనమాట. ఈ పైప్ వచ్చేసి మనోడు వేయించినా కానీ మళ్ళీ ఫెయిల్ అవుతుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెడ్ రబ్బర్ దగ్గర 90% లీక్ ఎందుకైతే అంటే మనం ఒకసారి వేయించిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దోలినాక ఏమైందంటే ఆ పైప్ రబ్బర్లు ఏవైతుంటాయి ఆ రబ్బర్లు అనేవి వీక్ అవుతాయి అనమాట. మీరు ఇలాంటి రబ్బర్ అనేవి లీక్ అయినప్పుడు ఏం చేస్తారంటే 90% బయట అదర్ పార్ట్స్ తీసుకొచ్చేసి, ఇప్పుడు మీరు రెడ్ ఉన్నాయి, రెడ్లో కూడా 2 రకాలు ఉంటాయి, అలాగే వేరే కలర్స్ ఉంటాయి, ఆ కలర్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. ప్రతి పార్ట్ మీకు చెప్పాను నేను 2 రకాలు 3 రకాలు ఉంటాయి అని చెప్పేసి. మీరు ఇలాంటి రబ్బర్లు పోయినప్పుడు రబ్బర్ విషయంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రబ్బర్లు వచ్చేసి షోరూమ్ పోయి తెచ్చుకోండి. లేదా మంచి పెద్ద ఆటోమొబైల్ మీ సర్కిల్లో పెద్ద ఆటోమొబైల్ ఒరిజినల్ పార్ట్స్ వేస్తాడు అని చెప్పేసి అతను పెద్ద ఆటోమొబైల్ ఉన్నా కానీ అతను ఒరిజినల్ పార్ట్స్ వేస్తాడు అని చెప్పేసి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర పోయి మీరు ఒరిజినల్ పార్ట్స్ తెచ్చుకోండి. ఆ రబ్బర్లు వచ్చేసి గ్రూస్ కంపెనీ ఒరిజినల్ తెచ్చుకోండి. తర్వాత హెడ్ రబ్బర్లో పైపు అండ్ అరాబోని తీసుకొచ్చి మెకానిక్ ఇవ్వండి. మంచిగా సెట్ చేసి పెట్టినాక 1 గంట లేదా 2 గంటలు గమ్ము పూసిన తర్వాత అలా ఆపండి బండి. అప్పుడు ఆ గమ్ అనేది 2 గంటల్లో గడ్డ కట్టి బండికి మంచి సెట్ అయి ఉంటుంది. అప్పుడు మీరు బండి కనుక తీసుకొని వెళ్తే మీకు ఎటు పోయినా కానీ ఏ మాత్రం కూడా ఆయిల్ అనేది లీక్ రాదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే హెడ్ రబ్బర్లకి గమ్ము తక్కువ పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే హెడ్ రబ్బర్లు అనేవి మామూలు వేస్తారు. కాబట్టి ఏంటంటే మీకు ప్రాబ్లం అనేది వేయించినా కూడా కొన్ని సందర్భాల్లో పోతాయి అనమాట. ఫెయిల్ అనేది కావడం కామన్ అది. అయితే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఆ హెడ్ రబ్బర్ మనం వేయించిన తర్వాత మీరు ఒకవేళ మెకానిక్ తప్పు అని చెప్పేసి మనం అనొద్దు, పార్ట్స్ తప్పని మనం అనవద్దు అనమాట. వాళ్ళు మంచిగా ఎక్కించినా కానీ మెకానిక్ కరెక్ట్గా ఎక్కించినా కానీ ఆ పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అయినా కానీ పోయే అవకాశం ఎందుకు ఉంటుందంటే మనం ఎక్కించిన తర్వాత గమ్ ఆరకుండా మీరు ఎమ్మటి వేసపోతే మాత్రం కంపల్సరీ పోతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు సర్వీసింగ్ కూడా చేయించేటప్పుడు చాలామంది పెట్రోల్ పోసి ఆడ నానబెడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే లోపల ఇంజనాలు తీసి ఇంజనాలు మార్చేటప్పుడు లోపల పెట్రోల్ పోస్తారు. అలా పోసినా కానీ పెట్రోల్ అనేది రబ్బర్లు అనేవి కంపల్సరీ ఖరాబ్ అయిపోతాయి అనమాట. మీరు కొత్త వేసినా పాత వేసినా కంపల్సరీ పోతాయి. కాబట్టి మీరు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఓన్లీ కొత్త వేయించి నేను చెప్పిన టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి, కంపల్సరీగా సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే బండి కూడా ఇంజన్ కండిషన్లో ఉంటే మాత్రం సెట్ అవుతుంది అనమాట. బండి ఏమైనా ఒకవేళ ఇంజన్లో ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ రబ్బర్లు మీరు ఎంత కంపెనీ వేయించినా ఎంత పెద్ద మెకానిక్తో వేయించినా కానీ సెట్ అనేది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది చూసుకోండి. నేను చెప్పి మీ యొక్క కామెంట్స్ మీద మీ డౌట్స్ మీద ఈ యొక్క వీడియో ఇంతే అనమాట. ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్పి పరంగా ఆయన అప్పి అయినా కానీ అలాగే బజాజ్ అయినా కానీ అలాగే అతులు అయినా కానీ తేజ్ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ 3 వీలర్ వెహికల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ వెహికల్ గురించి రిపేర్ పరంగా మనకి కామెంట్ చేయండి. మీకు కంపల్సరీగా మీ దానికి మీ పెట్టిన కామెంట్ అనేది చిన్నదైతే ఎమ్మటే రిప్లై అనేది ఇస్తాను. లేదు పెద్దదని చెప్పేసి అనిపిస్తే మాత్రం మీకు కంపల్సరీగా ఎలాంటి సమయం ఒకటి తీసుకొని మీకు మీ యొక్క కామెంట్ మీద మీ వీడియో అనేది ఎలానే చేసి పెడతామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరిన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.